ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ 50కి పైగా అజెండా అంశాలకు ఆమోదం. ఎస్ఐపిబి, సిఆర్డీఏ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్. తాజా రాజకీయ పరిణామాలపైన చర్చ. బెంగళూరు నుంచి పులివెందులకు వైఎస్ జగన్. సొంత ఇలాఖాలో 3 రోజులు పర్యటించనున్న వైసీపీ అధినేత. ప్రజా దర్బార్లో భారీగా పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలు. భగవంతుడి డబ్బును దోచుకుంటే తరాలు లేచిపోతాయి. దేవుడి సొమ్ము విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న పవన్ కళ్యాణ్. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని పవన్, లోకేష్ అసత్య ప్రచారం చేస్తున్నారు. సిబిఐ ఇచ్చిన రిపోర్టును తప్పుబడుతున్నారన్న పేర్ని నాని. మావోయిస్టు పార్టీకి ప్రస్తుతం లీడర్ అంటూ ఎవరూ లేరు. ఆ పార్టీ సెంట్రల్ కమిటీ మీటింగ్ జరిగే పరిస్థితి లేదన్న శివధర్ రెడ్డి. తెలంగాణకు చెందిన 11 మంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారన్న డీజీపీ. గణపతి సరెండర్ అవుతారని ఆశిస్తున్నామని వెల్లడి. మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలంటూ ఆదేశం. బల్దియా, దోమల ఫాగింగ్లో భారీ స్కామ్. పంపకాల్లో తేడాలు రావడంతో బయటపడ్డ అవినీతి బాగోతం. ఫాగింగ్ కోసం కేటాయించిన డీజిల్ను వాడకుండా అవినీతి. విచారణ తర్వాత సూపర్వైజర్ను తొలగించిన ఉన్నతాధికారులు. మెదక్ జిల్లా కాగజ్ నగర్ మద్దూరులో అక్రమంగా నిల్వ ఉంచిన విదేశీ మద్యం సీజ్. బాటిల్స్ను పూర్తిగా ధ్వంసం చేయకుండా వదిలేయటంపై అనుమానాలు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. మరిడి పరిశ్రమలో పనిచేస్తున్న 2 ఉద్యోగులు, 2 కార్మికులు అరెస్ట్. చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చిన ఆర్టీసీ కార్మికులు. పెండింగ్లో ఉన్న పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్. వేతన సవరణ 30% ఫిట్మెంట్తో అమలు చేయాలని నిరసన. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలన్న కార్మికులు. అండమాన్లో కూలిన హెలికాప్టర్. సముద్రంలో క్రాష్ ల్యాండింగ్ చేసిన పైలట్. హెలికాప్టర్లోని 7గురిని రక్షించిన స్థానిక సిబ్బంది. బెంగాల్ పేరు మార్చాలని కేరళ కంటే ముందే కోరాం. ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదన్న మమతా బెనర్జీ. సిపిఎంతో రహస్య బంధం వల్లే కేరళ పేరు మార్చారంటూ ఫైర్. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో వేరే దేశాలన్నీ డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నాయి. ప్రధాని మోడీ మాత్రం ఒప్పందం విషయంలో మౌనంగా ఉండిపోయారు. యుఎస్తో డీల్ రద్దు చేసుకోవాలన్న రాహుల్ గాంధీ. మోడీ మన డేటాను అగ్రరాజ్యానికి ఇచ్చేశారంటూ ఆరోపణ.